సార్ 'రాబిన్‌హుడ్' మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. 'ఇదిదా సర్ప్రైజు' అంటూ. సో, ఈ సాంగ్ కొంచెం శృతి మించి కొరియోగ్రఫీ చేశారు శేఖర్ మాస్టర్ అని చెప్పి ఒక న్యూస్ నడుస్తుంది సోషల్ మీడియాలో. అండ్ అలాగే గతంలో కూడా ఈయన మీద ఇలాంటి విమర్శలొచ్చాయి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? కోర్స్ సోషల్ మీడియాలో కాదేది కాంట్రవర్సీకి అనర్హం అన్నట్టుగా తయారైంది ఈ మధ్యకాలంలో. అదిదా సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక పాట అయితే రిలీజ్ అయింది. అది 18-19 అవర్స్ అవుతుంది. మంచి వ్యూసే ఉన్నాయి. దగ్గర దగ్గర 3 మిలియన్ రీచ్ అవుతుంది. కేతికా వర్మ నటించారు ఈ సాంగ్లో. ఇది మూవీలో ఐటెం పాట అంటున్నారు. ఈ సినిమాకి ఈ పాట పాడింది అనురాగ్ కులకర్ణి నీతి అని చెప్పేసి ఒక అమ్మాయి లేడీ పాడింది వాయిస్ అని. కొరియోగ్రఫీ విషయానికి చంద్రబోస్ గారేమో ఈ పాటకి సాహిత్యం అందించారు. చంద్రబోస్ గారి సాహిత్యం మాట్లాడుకునే ముందు చంద్రబోస్ గారి సాహిత్యంలో హుక్కీ పదాలు ఉన్నాయి కొన్ని. బయట ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఈ మధ్యకాలంలో పాటలు మనం వరవడి చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న పదాలని తీసుకొని వాళ్ళు పాటలు అల్లటం జరుగుతుంది. అదిదా సర్ప్రైజ్ అనేది ఇది రీసెంట్గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ వరకు 1.5 ఇయర్ బ్యాక్ నుంచి కూడా సర్క్యులేట్ అవుతున్న పదం. దిల్ రాజు గారు ఎప్పుడైతే వారికి సంబంధించిన ఫంక్షన్లో చెన్నైలో మాట్లాడారో, ఆయన తమిళ్లో మాట్లాడారు. ఒక 4 పదాలు అడ్రస్ చేశారు. ఆ పదాలతో ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఆయనకి స్పీచ్కి మంచి అప్లాజ్ వచ్చింది. బట్ అవి ఎక్కువ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అని అదిదా సర్ప్రైజు అని చెప్పేసి ఒక పదం ఒకటి, ఇంకా 3-4 పదాలు సర్క్యులేట్ అని ఆ హుక్కీ పదాన్ని తీసుకొని వీళ్ళు పాట రెడీ చేసుకున్నారు. ఆ పాట కూడా సాహిత్యం చాలా బాగుంది. ఎందుకంటే ఐటెం సాంగ్కి ఏదైతే కావాలో ఆ అంశాలు దాంట్లో ఉన్నాయి. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. బట్ కొరియోగ్రఫీ విషయానికి వచ్చినట్టయితే కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ అంటాం మనం. కుర్చీ మడత పెట్టి పాట చూసుకోవచ్చు. దాంట్లో కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ అంతకుముందు వచ్చినటువంటి చాలా సినిమాల్లో కూడా సిగ్నేచర్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ ఫేమస్ అయినాయి బాగా. ఆ స్టెప్స్ ఎలా ఉంటాయంటే డాన్స్ రాని వాళ్ళు కూడా సిగ్నేచర్ స్టెప్స్తో మూమెంట్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ మధ్యకాలం రీసెంట్గా మిస్టర్ బచ్చన్ దగ్గర నుంచి ఆయన చేస్తున్నటువంటి సాంగ్స్ పైన ఒక ట్రోలింగ్ జరుగుతుంది. మిస్టర్ బచ్చన్లో అటువంటి సాంగ్లో ఒక ట్రోలింగు, ఆ హీరోయిన్తో హీరో పట్టుకొని చేసే మూమెంట్ ఒకటి. దాని తర్వాత మొన్న వచ్చినటువంటి బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజు చేసినటువంటి సినిమాలో ఆ సాంగ్ ఊర్వశి రాతోల్ సాంగ్ ఒకటి, దబిడి దిబిడి సాంగ్, దాంట్లో కూడా కొన్ని స్టెప్స్ కాంట్రవర్సీ చేశారు. ఎందుకంటే అది ఒకటి రీజన్ ఒకటి, ఆయన ఎమ్మెల్యేగా ఉండి అలాంటి స్టెప్స్ వేయటం అవసరమా అనేది శేఖర్ మాస్టర్ చూసుకోవాలి కదా అని చెప్పేసి శేఖర్ మాస్టర్కి కొంత ఆ అపవాదన అనేది యాడ్ చేయడం జరిగింది. అది ఎవరితో కొరియోగ్రాఫ్ చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. బట్ ఈ సాంగ్లో చూసుకుంటే హీరో లేడు. హీరో ఎక్కడో లాస్ట్లో యాడ్ అవుతున్నాడు. హీరో లేడు. ఆ అమ్మాయి కేతికా వర్మ చేసినటువంటి ఆ స్టెప్ ఏదైతే ఉందో, స్కట్తో తను చేసిన స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఎక్కువ. ఆ బిట్ వర్క్ కట్ చేసి శేఖర్ మాస్టర్ ఇంకా నువ్వు మారవా అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ తెలుగు ఇండస్ట్రీస్ చూసుకుంటే డాన్స్ చేసే హీరోస్ చాలామంది ఉన్నారు. చాలామంది హీరోస్ డాన్స్ మూమెంట్ చేస్తారు. అందరు హీరోలకి ఆయన వర్క్ చేశారు. వస్తున్నటువంటి పాటకు తగ్గట్టు, బీట్కి తగ్గట్టు, పాటలో ఉన్న మీనింగ్ని బట్టి ఆయన సిగ్నేచర్ స్టెప్స్ అనేది కంపోజ్ చేస్తుంటారు. ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. గతంలో చూసుకుంటే ప్రభుదేవ మాస్టర్ ఉండేవాళ్ళు, దాని తర్వాత లారెన్స్ మాస్టర్ ఉండేవాళ్ళు. ప్రభుదేవ మాస్టర్ బాలీవుడ్కి వెళ్ళిపోయారు. లారెన్స్ మాస్టర్ కూడా ఆయన తన హీరోగా అయిపోయాడు, తన డైరెక్షన్లో ఉన్నాడు. చాలా రకాలుగా బిజీగా ఉన్నారు ఆయన. దాని తర్వాత మన తెలుగులో చూసుకున్నట్టయితే చాలామంది కొరియోగ్రాఫర్లు వచ్చారు. వాళ్ళలో బాగా హైలైట్ అయింది శేఖర్ మాస్టర్ ఒకళ్ళు, జానీ మాస్టర్ ఒకళ్ళు. జానీ మాస్టర్ ఏమో ఒక 6 months నుంచి ఆయన ఒక వివాదంలో ఉండి, పర్సనల్ వివాదంలో ఉండి ఆయన ఎక్కువ వర్క్ చేయట్లేదు. శేఖర్ మాస్టర్కి ఎక్కువ పాటలు వెళ్తున్నాయి. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఆయన ఎట్లా అంటే ఒక మార్నింగ్ ఒక సాంగ్ చేసి ఈవినింగ్ ఇంకో సాంగ్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రజెంట్. ఇంత హెక్టిక్ దాంట్లో స్టెప్స్, కొత్త స్టెప్స్ క్రియేట్ చేయడంలో ఆయన తడబడుతున్నారని విమర్శిస్తున్నారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ చేయటం తప్పులేదు, కానీ ఇలా అసభ్యకరంగా సిగ్నేచర్ మూమెంట్స్ కంపోజ్ చేస్తే ఎలా అనేది ఒక వాదన ఉంది. వీళ్ళు చెప్తున్నటువంటి విమర్శకులు ఏదైతే చెప్తున్నారో, విమర్శకులు చెప్తున్న దాంట్లో ఇంకొక లాజిక్ వెతుకుతున్నారు వాళ్ళు.
పాటలు ఓన్లీ సినిమాలో చూసేంత వరకు ఇంత గతంలో పరిమితం అయిపోయాయి. బట్ ఇప్పుడు చూస్తుంటే టిక్ టాక్ వచ్చిన దగ్గర నుంచి టిక్ టాక్ బ్యాన్ అయినా కానీ ఇండియాలో రీల్స్ వాటిలో చేసేవాళ్ళకు చిన్న పెద్ద తేడా లేకుండా సిగ్నేచర్ స్టెప్స్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అవును. చూసుకోవాలి కదా. ఇలాంటి అసభ్యకరమైన స్టెప్పులు చేస్తే పిల్లలకి ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తారు అనేది వాళ్ళ వాదన. అది ఈ పాట మొత్తం 4 నిమిషాల పాట ఉంది. 4 నిమిషాల పాటలో కూడా బయటికి రిలీజ్ చేసిన వీడియోలో ఆ సిగ్నేచర్ స్టెప్ ఒకటి అనేది ఇప్పుడు వివాదం అవుతుంది. అవును. బట్ శేఖర్ మాస్టర్ చూసుకోవాలి కదా అంటే శేఖర్ మాస్టర్కి తెలియదా? గతంలో ఇప్పుడు మిస్టర్ బచ్చన్కి సంబంధించి కాంట్రవర్సీ వచ్చింది. ఆయన దాకా వెళ్ళలేదా? చూసే ఉంటారుగా ఆయన సోషల్ మీడియాలో ఆయన ఫాలో అవుతుంటారు కదా. ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్లో ఆయన ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. ఇదంతా ఆయనకి తెలియదా? దాని తర్వాత డాకు మహారాజులో దబిడి దిబిడి పాట. అవును. దబిడి దిబిడి పాట ఎంత వచ్చిందంటే ఆ పాట అసలు లేపేసేయండి సినిమాలో, ఇది అవసరం లేదు సినిమాకి, సినిమా రిలీజ్కి అప్పుడు ఈ పాట ఉంచుతారా లేకపోతే ఆ స్టెప్స్ ఉంచుతారా అన్న లెవెల్లో ట్రోల్స్ జరిగినాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ పాట హైలైట్గా మిగిలింది సినిమాలో. అదంతా సినిమా హిట్ ముందు అది పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఈ పాటకు సంబంధించి ఒక కాంట్రవర్సీ. ఇది మార్చి 28వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. నితిన్ హీరోగా చేస్తున్నాడు. శ్రీలీల ఉంది. శ్రీలీలకి ఆల్రెడీ శ్రీలీలకు సంబంధించిన పాటలు కూడా మనకి బయట చూసాం, రిలీజ్ అయినాయి. ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ కాంట్రవర్సీ అనేది ఒకటి. కాంట్రవర్సీ రావడం మంచిదేనా అనే యాంగిల్లో కూడా మాట్లాడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాతలు. ఈ సినిమా మార్చి 28 రిలీజ్ అవుతుంది. బట్ ఈ రిజల్ట్ని బట్టే ఈ సినిమా ఎంతవరకు కాంట్రవర్సీగా మిగులుతుందా లేకపోతే సినిమాకు ఉపయోగపడుతుందని మనం చూడాలి. సినిమా హిట్ అయింది అనుకోండి, ఇట్లాంటివి కాంట్రవర్సీ వచ్చినా ఏదొచ్చినా కానీ ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమా కనుక అంతంత మాత్రంగా ఉంటే మిస్టర్ బచ్చన్కి వచ్చినటువంటి రిజల్ట్ లాగా ఉంటే కనుక ఇది పెద్ద కాంట్రవర్సీ లాగానే మిగిలిపోతుంది. హిట్ అయితే డాకు మహారాజ్ మర్చిపోయారు అందరూ. అది సినిమా అంతంత మాత్రం ఉంటే ఇప్పటికీ మిస్టర్ బచ్చన్ని ట్రోల్ చేస్తున్నారు. సో ఇది రాబిన్ హుడ్ మరో ఒక డాకు మహారాజా అవుతుందా, మరో మిస్టర్ బచ్చన్ అవుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. శేఖర్ మాస్టర్కి సంబంధించి ఈ ట్రోల్స్ రావటం అనేది ఈ 2 సంవత్సరాలు జరుగుతుంది. సో ఆయన మరి జాగ్రత్త పడతారా లేకపోతే ట్రోల్స్ని పట్టించుకుంటారా లేదా అనేది మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆయన అయితే ఎక్కడా కూడా ఈ 3 పాటలకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. మనం ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్న టీవీ షోలు కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడాలనుకుంటే ఏదో ఒక వేదిక ఆయనకు దొరికేది. బట్ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. అంటే పూర్తిగా ఇగ్నోర్ చేసి ఆయన పైన ఆయన చేసుకుంటున్నారా లేకపోతే ఇది పెద్ద స్పందించాల్సిన అవసరం లేదని మ్యాటర్ అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇది నడుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ని బట్టి జనాలు డిసైడ్ చేస్తారు.